మూడో రోజు చక్కగా తెల్లవారుజామునే ఇంట్లో చన్నీళ్లతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఎర్రటి పుష్పాలు సమర్పించాలి. ఎర్ర మందార పూలు, ఎర్ర గులాబీ పూలు శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇది కార్తీక మాసంలో మూడో రోజు అందరూ చెయ్యాల్సిన పూజ. దేవాలయానికి వెళ్ళటం వీలు కాలేదనుకోండి, ఇంట్లో అయినా సరే శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజించండి. శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దేవాలయానికి వెళితే అర్చకులకైనా సరే ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు ఇచ్చి విష్ణువుకి శివుడికి అలంకరింపజేయమని అడగండి. ఆ తర్వాత ఆవు నెయ్యి దీపాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ వెలిగించండి. ఇది కార్తీక మాసంలో మూడో రోజు చేయాలి. ఇలా చేసొచ్చి ఏం చేయాలంటే తల్లి